జనరల్ గా ఇక్కడ మనకి ఇస్తున్నాడు ఫస్ట్ నార్మాలిటీ ఎంత ఇచ్చాడు 0.01 అంటే కాన్సన్ట్రేషన్ మొలారిటీ నార్మాలిటీ అంటున్నాడు. ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు లాంబ్డా ఈ. సో లాంబ్డా ఈ క్యాలిక్యులేట్ చేయమనగా ఏం రాస్తాం లాంబ్డా ఈ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ 1000 బై నార్మాలిటీ పెట్టేశాం. K ఇచ్చాడా ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు రెసిస్టెన్స్ ఇచ్చాడు. మనకి ఫార్ములా కేకి ఏంటి కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్. మరి సెల్ కాన్స్టెంట్ ఏమన్నాడు వాడు యూనిటీ అంటే సెల్ కాన్స్టెంట్ వాల్యూ 1 అన్నాడు. సో K ఈజ్ ఈక్వల్ టు కండక్టెన్స్ ఫార్ములా ఏంటి కండక్టెన్స్ ఇంటూ సెల్ కాన్స్టెంట్ వాల్యూ యూనిటీ కండక్టెన్స్ అంటే ఆపోజిట్ ఆఫ్ రెసిస్టెన్స్. సెల్ కాన్స్టెంట్ వాల్యూ 1 రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు 200 ఇచ్చాడు. ఇది K వాల్యూ వచ్చింది. మరి వచ్చిన K వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఏమైంది లాంబ్డా ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1000 బై 200 ఇంటూ 0.01. క్లియర్? క్యాన్సిల్ 0 0 0 0 క్యాన్సిల్. ఇది పైకి వెళ్తే 10 అవుతుంది, ఓవరాల్ గా ఎంత అవుతుంది 1000 అవుతుంది. లేకపోతే ఇక్కడ 2 5 10. అప్పుడు ఓవరాల్ గా పైకి వెళ్తే 10 పవర్ -2 కాస్త +2 అవుతుంది. 5 ఇంటూ 00 500 వచ్చేసింది కదా. సిమెంట్ సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వివాలెంట్ ఇన్వర్స్ అదే లాంబ్డా ఈ వాల్యూ. క్లియర్? ఇలా బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ సింపుల్ గా చేసుకోగలగాలి.